ఏమైంది? ఓ దీని గురించా? మిమ్మల్ని తలుచుకుంటూ బాత్రూంలో కాలు జారిపడ్డాను. అవునవును, బాత్రూంలో జారిపడితే ఇక్కడ దెబ్బలు తగులుతాయి కదా. ఆగండి, ఏమండే? ఎందుకు ఇలా వెంట పడతారు? చెప్తే వినరా? మీకెన్నిసార్లు చెప్పే నా వెంట పడద్దని. వినారా? కొట్టిందెవరో కాదు, మా అన్నయ్య రౌడీలు తెలుసా? ఒక నిమిషం మీతో మాట్లాడాలి, మధ్యలో మాట్లాడకండి. చెప్పేది విను, నా వెనకాల రావద్దు. నేను చెప్పాను కదా మధ్యలో మాట్లాడదని. కాసేపు ఆగండి, నేను చెప్పేది వినండి. నేను విందల్చుకోలేదు. ఏమైంది? ఎవరు? చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. వాళ్ళే ఆ రోజు నిన్ను పుట్టిన వాళ్ళు, మా అన్నయ్య రౌడీలు. వాళ్ళు చూస్తే నేను ప్రాణాలతో వదిలిపెట్టరు. నా మాట విని వెళ్ళు శివ. చెప్పేది విను, వెళ్ళు వెళ్ళు శివ, వెళ్ళమంటుంటే వెళ్ళు. ఏమండి, నేను మీకు నచ్చలేదా? మాట్లాడరే? అదంతా నాకు తెలీదు. మీరు దయచేసి నా వెనకాల రావద్దు. మీరు దాస్తున్నారు, నాకు తెలుసు. పర్వాలేదులేండి, మాట్లాడిపోతే మానేయండి. కానీ నేను నా మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఓ లెటర్ రాసి తీసుకొచ్చాను. దీనినే తీసుకోండి, చదివి చూడండి. లెటర్? వెళ్ళండి, అర్థం చేసుకోండి, వచ్చిన పని చూసుకోండి. బుద్ధిగా ఊరెళ్ళిచ్చారండి, అంతే నేను చెప్పేది. ఎవరితో? ఆ అంకల్తో. నేనే చెప్తాను.
సిగ్నల్ పడింది, పాప ఇంకా బయలుదేరలేదు. ఇదేంట్రా? నువ్వు మా అన్నయ్య మనుషుల్ని చెదకొట్టేశాను కదా అని మరీ అంత ధైర్యంగా ఉండకు. ఇక మీదే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నా వెనకాల పడుతున్నట్టు మా అన్నయ్య మనుషులు చూస్తే చాలు, చావగొడతారు లేదా కాలో చేయి తీసేస్తారు. అది మాత్రమే కాదు, నేను లవ్ చేస్తున్నట్టు తెలిస్తే మా అన్నయ్య చంపి పారేస్తాడు. ఇది భలేగుందే. నువ్వు లవ్ చేస్తున్నావని నాకే ఇప్పుడు తెలిసింది. మీ అన్నయ్యకి ఎలా తెలుస్తుంది? అవునవును, లవ్ చేస్తున్నట్టు తెలియకనే ఇన్నాళ్ళు నా వెంట పడ్డావు. ఏదో గుట్టి నమ్మకం. నీ నమ్మకం వృధా కాలేదు. ఇక మీదట ఎప్పుడు నా వెంట ఇద్దరు ఫాలో అవుతారు. నువ్వు వాళ్ళ కళ్ళు కప్పి నన్ను చూస్తావో మాట్లాడతావో అదంతా నీ సామర్థ్యం. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు, కంప్యూటర్ క్లాస్కి వెళ్ళేటప్పుడు ఏదో విధంగా 1 నిమిషం 2 నిమిషాలు కేటాయించి నీతో వచ్చి మాట్లాడతాను. ఆలోగా ఎంత లవ్ చేయగలవో అంత లవ్ చేసుకో. అంతే నేను చేయగలిగింది. అయ్యో 5 నిమిషాలు అయిపోయింది, నేను వెళ్తాను. ఏయ్ ఆగు. నీ పాటికి నువ్వు వచ్చావు, మాట్లాడావు, ఏదో 1 నిమిషం 2 నిమిషాలని లెక్కలు చెప్పావు. సడన్గా బయలుదేరతావేంటి? ఇవాళే మొదటిసారి నువ్వు నీ లవ్ ఒప్పుకున్నావు. ఇవాళైనా ఈ 1 నిమిషం 2 నిమిషాలన్న లెక్కల్ని కట్టిపెట్టి 1 అవర్ 2 అవర్స్ కేటాయించకూడదా? అయ్యో నువ్వు మరీ ఎక్కువగా ఆశపడ్డావంటే మనం మళ్ళీ కలుసుకోలేవు, మాట్లాడుకోలేవు. నేను చెప్పగలిగిందంతే. నేను బయలుదేరతాను. ఎందుకు శివ ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదే నీతో వచ్చిన గొడవ? ఇంత దూరం రావాలా? రాత్రి మొత్తం నిద్రలేదు, ముఖ్యంగా నీకు చూపించాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వెప్పుడు నాతోనే ఉండాలని నేనేం చేశానో చూడు. నీ పేరు నా గుండె మీద పచ్చపొట్టు వేయించుకున్నాను. ప్రియా నీ పేరు. నా పేరు అసలు ప్రియా కాదు. అయ్యో మరే? ఫాతిమా. దాందే ఉంది, ఈసారి ఫాతిమా నండించుకుంటే సరి. ఏయ్ చీటింగ్ ఫెలో, ఉట్టి దొంగవి, పచ్చబద్దాలు, నిన్న అసలు నమ్మకూడదు. ఏయ్ ఆగు, ఇప్పుడేమైందని ఊరికి సరదా చేశాను. పచ్చబొట్టు వేసుకుని నేను నమ్మించాలా? ఓ మనిషి మొహం చూస్తే తెలీదా మంచివాడా చెడ్డవాడా అని? నీకు తమాషాగా ఉంది, నాకు బాధగా ఉంది. మా అన్నయ్య నన్ను ఏ రౌడీకి వచ్చి కట్టపెడతాడని భయంగా ఉంది. అవునవును, చూస్తూ ఊరుకుంటాను. ఇంట్లో జొరబడి ఎత్తుకుపోను. పెద్ద బయలుదేరావు. నువ్వు అనుకున్నంత తేలిక కాదు. ఏంటిది? వదిలు. నేను ఇలాగే ఎత్తుకుని భూగోళం అంతా తిరిగి రావాలని ఆశగా ఉంది. ఉంటుంది, నీకెందుకుండదు? వదులు శివ. వెళదాం. సరే వెళదాం. ఇలాంటివన్నీ నాకు నచ్చావు. వెళదాం పద. అలాగే, నీకు వద్దు నాకు వద్దు. బొమ్మ బుర్స వేసి చూద్దాం, ఆ తర్వాత నీ ఇష్టం. ఇవ్వు, నేనే వేస్తాను. ఇందులో కూడా ఏదైనా తిరకాసు ఉంటుంది. నీలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఇలాంటి విషయాల్లో నేను కరెక్ట్గా ఉంటాను. అవును, ఇవ్వు, నేనే వేస్తాను. బొరుసు. చూసావా ఆ దేవుడు ఎలా ఆశీర్వదించాడు? ఇది మనం తీసుకున్న నిర్ణయం కాదు, ఆ దేవుడు తీసుకున్న నిర్ణయం. నువ్వు నేను ఎవరమైనా సరే
ఎవరో ఎవరిని విడిచి వెళ్ళలే. అదే నిజం. ఏంటి వెళ్ళాలా? ఎక్కడికైనా వెళదాం. మనుషులకు దూరంగా వెళ్ళి మనసులకు దగ్గర అవుదాం. శివ, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా? సినిమా చూడటానికి. సినిమాకా? ఈ సినిమాకి అందరూ లవర్సే వస్తారట. లవ్ స్టోరీనా? అదేం కాదు, ఇది మనలాగా అన్న భయం తండ్రి భయం ఉన్న వాళ్ళు మీట్ అవడానికి చక్కని చోటు. సిటీకి దూరంగా మనలాంటి వాళ్ళ కోసమే కట్టిన థియేటర్. 2.5 గంటల పాటు ఏ డిస్టర్బెన్స్ ఉండదు. హాయిగా మాట్లాడుకోవాల్సిన మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడతావు? ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడాలి. ఏంటవి? లోపల కూర్చొని మాట్లాడుకుందాం. శివ, నేను ఒక విషయం చెప్పాలి. అయితే 4 విషయాలు లోపల మాట్లాడుకుందాం. ఏంటి శివ, ఏం మాట్లాడాలి? ఒకటే కన్ఫ్యూషన్. కన్ఫ్యూషన్ ఎందుకు? అదే, మన పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజా, రిజిస్టర్డ్ మ్యారేజా, లేక లేచిపోయి పెళ్లి చేసుకోవడమా? అదే కన్ఫ్యూషన్. అదే అర్థం కావట్లేదు. నువ్వేదో చెప్పాలన్నావు. నువ్వు తిప్పి తిప్పి 3 విషయాలుగా చెప్పావు. నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, మన పెళ్ళెలా జరుగుతుంది? అంతే కదా, తేల్చుకుంటే పోయే. ఇప్పుడు నేను చెప్పిన 3 విషయాల్ని ఈ 3 వేళ్ళలో ఫిక్స్ చేశాను. తాకు, ఏదో ఒక వేల్ని తాకు. తాకు. నాకిలా 1 వేలు 2 వేళ్ళని విడివిడిగా పట్టుకోవడం తెలీదు శివ. మొత్తంగా నీ చేపట్టుకోవాలి. నాకు తెలిసిందంతే. వదిలిపెట్టావుగా. వదిలితే ప్రాణం వదులుతాను. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే